హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. సో నా డే ఎలా జరుగుతుంది అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మార్నింగ్ 6 o'clockకి లెగిచి, అంటే ముందు రోజు పడుకున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ముందు రోజు ఏ టైంకి పడుకుంటానో దాన్ని బట్టి మినిమం 7 hours చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లెగుస్తాను. సో లెగిచిన వెంటనే ఫస్ట్ నా మార్నింగ్ రొటీన్ కంప్లీట్ చేసేసి ఇలా ఇల్లు ఉడవడంతో స్టార్ట్ చేస్తానన్నమాట. హౌస్ అంతా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత బయట పెద్దగా వాకిలు ఏం లేకపోయినా కూడా ఉన్న కొంచెం ఏరియానే మాప్ వేసి తూడ్చేసిన తర్వాత ముగ్గు పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ యోగా చేసుకుందామని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. బట్ ఈలోపు నాకు వాషింగ్ మిషన్లో ఇడిచిన బట్టలు వేయాలని గుర్తొచ్చి ఫస్ట్ ఆ మిషన్లో క్లాత్స్ వేసేస్తే ఒక పని అయిపోతుంది కదా, వాషింగ్ మిషన్ పని అది చేసుకుంటుంది, నేను ప్రశాంతంగా యోగా చేసుకోవచ్చు అని చెప్పి ఇలా క్లాత్స్ వేసేసాను. ఇంట్లో పనులన్నీ చక్కబెడుతూ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ, అది ఎవ్వరి సపోర్ట్ కూడా లేకుండా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా డే మొత్తాన్ని లీడ్ చేయాలి అంటే ఆ రోజు మార్నింగ్ నేను డెఫినెట్గా యోగా చేసి ఉండాలి. లేదు అంటే అసలు నాకు ఆ యోగా ఈరోజు చేయలేదు అనే ఫీలింగే నన్ను ఆ త్రూ అవుట్ ద డే కూడా అలా ఇంకా ఓవర్ స్ట్రెస్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. సో ఏ రోజైతే నేను యోగా చేసి నా కోసం నేను కొంచెం టైం స్పెండ్ చేసుకుంటాను, ఆ రోజంతా కూడా ఎంత పని ఉన్నా ఎంత ఒత్తిడి ఉన్నా అంత స్ట్రెస్ ఫీల్ అవ్వను అనమాట. సో ఉన్న 24 hours మినిమం 1 hour అయినా నా కోసం నేను స్పెండ్ చేసుకోవడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. డెలివరీ తర్వాత 3-4 months బాడీకి చాలా రెస్ట్ దొరికింది కదా. సో బాడీ అంతా కూడా రిజిడ్గా అట్లా ఉంటూ ఉంటుంది. సో మళ్ళీ యోగా క్లాసెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ నా బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి కాబట్టి నేను నా యోగా రొటీన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. నా బాడీని ఐడియల్ వెయిట్కి తీసుకొచ్చాక అండ్ ఫిజికల్గా అండ్ మెంటల్గా 2 విధాలుగా కూడా నేను హ్యాపీగా అండ్ హెల్తీగా ఉన్నాను అని అనిపించినప్పుడు నేను మళ్ళీ యోగా క్లాసెస్ స్టార్ట్ చేసేస్తాను. పిల్లలిద్దరూ లెగిచిన తర్వాత అసలు డే స్టార్ట్ అవుతుందన్నమాట. వాళ్ళు చేసే గోల అల్లరి అవన్నీ తట్టుకోవడం అన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపించలేకపోవచ్చు. మ్యాక్సిమం వీలైనంత వరకు అన్నీ కవర్ చేయడానికే ట్రై చేస్తాను. ఓకే, మా బాబు లెగిచాడు, వాడికి బ్రష్ చేయించడం స్నానం చేయించడం లాంటివి వాళ్ళ నాన్న చేస్తారు. సో ఎప్పుడైతే మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తూ నాకు హెల్ప్ చేస్తుంటారో పనుల్లో, కొంతమంది చూడలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, అన్నీ నువ్వే చేయాలారా, నువ్వెందుకు చేయాలరా, ఆమె చేసుకుంటుంది కదా అని చెప్పి ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. బట్ నా లక్ ఏంటంటే మా హస్బెండ్ అవేవి పట్టించుకోకుండా ఆయన ఎప్పటిలాగానే నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు అండ్ పిల్లల్ని కూడా పట్టించుకుంటూ ఉంటారు. అందుకే ఇంట్లో ఏ పెద్దవాళ్ళు లేకపోయినా పని మనుషులు లేకపోయినా కూడా నేను కాస్త ఇలా ఉండగలుగుతున్నానంటే ఆయన సపోర్ట్ వల్లే అని చెప్పుకోవాలి. మనం హెల్ప్ చేసే పొజిషన్లో లేనప్పుడు అట్లీస్ట్ చేసే వాళ్ళని చేయనిస్తే బాగుంటుంది కదా. అలా కాకుండా ఇలాంటి అడ్డుపుల్లలు వేస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. పక్కోడు తొడగోసుకుంటే మనకి మెడ కోసుకోవాలనిపిస్తుంది కదా. సో మావాడికి కూడా పక్కింటి పిల్లలు యాపిల్ తినగానే వాడికి కూడా యాపిల్ తినాలనిపించి నాతో కట్ చేపించాడు. బట్ తిన్నదేం లేదు అక్కడ, మళ్ళీ నేనే తినేసా వాటిని కూడా. గుడ్ గర్ల్. మీరు తింటారా? క్రష్ దోశ వేసినా తినరాదండి, చెరొకటి తినండి. కివి తింటావా, దోశ తింటావా? గుడ్ గర్ల్. నీ యాపిల్ ఏది? అయ్యో, ఓకే దోశ తిను. అన్నయ్య కూడా చికెనే, తినండి. తిను కివి, ప్లేట్ దగ్గర పెట్టుకో. సిట్ ప్రాపర్లీ, క్రాస్ యువర్ లెగ్స్. ధృతమ్మా, ధృతమ్మా లెగిచినవా? ఓమూ, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయిందా? అబ్బో ఇంకా అవ్వలేదా? మరి ఎందుకు లేచిన తల్లి, ఎందుకు లేచినవే అమ్మా? అబ్బో దా అమ్మదా, అమ్మదా, రావాలి 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 రావాలి.
అది పడేసుకో నేను పడేద్దాం బాగా ఇప్పుడు కలుపుకుంటాం ఇప్పుడు కాదు ఎవరు ఏం కాదు చిన్నపిల్లే కదా మరి రాసుకోండి భవన్ సర్కిల్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ అవి డ్రా చేయి నువ్వు ఏంటమ్మా చెక్స్ కొడుతున్నావు ఏం రాస్తావు అందులో ఏబిసిడీలు రాస్తావా ఓంటి ధృతమ్మా నిన్ను పట్టించుకోవట్లేదా ఎవరు పట్టించుకోవట్లేదా అమ్మో అమ్మో పడుతువురా పడుతువే తల్లి ఓంటమ్మా బచ్చబాయి కాదురా నాది బటర్ఫ్లై ఓహో అట్లా బాక్సెస్ లో రాయాలా వంట పని అయిపోయింది అని ఊపిరి పీల్చుకునే లోపు మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఉండే అంట్లు ఉంటాయి కదా అవి గుర్తొస్తాయి అవి తోముదామని స్టార్ట్ చేయగానే మా పాప ఏడవడం మొదలు పెడుతుంది ఈ ఒక్కసారే కాదు ఏ పని చేద్దామన్నా అలాగే జరుగుతూ ఉంటుంది ఏదైనా పని స్టార్ట్ చేయగానే తను ఏడుస్తుంది అది అక్కడికక్కడే వదిలేయడం మళ్ళీ తనని పట్టుకోవడం ఫీడ్ ఇవ్వడం ఇలాగే జరుగుతుంది ఒకవేళ పోనీలే తను ఆడుకుంటుంది లేదా కొద్దిసేపు ఏడ్చి ఊరుకుంటుంది అని కంటిన్యూ చేస్తే ఆ ఏడుపు ఇంకా బీభత్సం తట్టుకోలేమన్నమాట పాపకు చేసే పనులు చాలా వరకు నేను క్యాప్చర్ చేయలేకపోయాను ఎందుకు అంటే తనకి యూరిన్ పాస్ చేసినప్పుడల్లా మోషన్ పోయినప్పుడల్లా డ్రెస్సెస్ చేంజ్ చేయడం లేదంటే ఇలా డైలీ వాళ్ళకి వేయాల్సిన డ్రాప్స్ వేయడం ఇంకా చాలా రకాల కేరింగ్స్ అనేవి నేను వీడియో తీయలేకపోయాను ఇంకా పిల్లలిద్దరికీ స్నానం పోసి పాపను పడుకోబెట్టి బాబుకి అన్నం తినిపించాలి నేను స్నానం చేయాలి ఇలా చాలా పనులు పెండింగ్లో ఉండిపోయాయి నాకు కాస్త అప్పుడో ఇప్పుడో ఇలాంటి మంచి పనులు చేస్తూ హెల్ప్ చేస్తుంటాడు పిల్లలిద్దరికీ స్నానం పోయడానికి వాడు స్టూల్స్ అరేంజ్ చేస్తున్నాడు అనమాట ఇద్దరికి స్నానం పోసేసాను ఇంకా బెడ్షీట్స్ వేయడం బెడ్ అంతా అరేంజ్ చేయడం ఇలా బోలెడన్ని పనులు ఉంటూ ఉంటాయి కదా ఇవన్నీ మీకు తెలిసినవే అందరూ ఆడవాళ్ళు పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేసేదే బట్ నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చూపిస్తున్నాను అంటే ఇంట్లో పనులతోనే చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఎనర్జీ లేకుండా పిల్లల మీద అరవడం లాంటివి చేసే పేరెంట్స్ చాలామంది ఉంటారు సో అలా కాకుండా మనం ముందు రోజే అంటే ఏ రోజు పనులు ఆ రోజు చేసుకుంటూ నెక్స్ట్ డేకి బర్డెన్ లేకుండా చేసుకుంటే మనం ఎక్కువగా స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వము అండ్ చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది అనేది ఉంటుంది బట్ మనమే పెద్దవాళ్ళం అర్థం చేసుకోవాలి వాళ్ళకి తెలియదు కదా ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని ఇంకా ఈ వీడియోలో నేను క్యాప్చర్ చేయలేకపోయింది ఏంటి అంటే భవన్ చేసే అల్లరి టాయ్స్ అన్నీ తెచ్చి హాల్లో వేస్తాడు ఇంకా టాయ్స్తో పాటు వాడికి అవసరం లేని వస్తువులు కిచెన్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ అన్నీ తీసుకొచ్చి హాల్లో పడేస్తాడు వాటిని మళ్ళీ వాటి ప్లేసెస్లో పెట్టడానికి నాకు ఎంత టైం పడుతుందో అర్థం చేసుకోండి వీటన్నిటితో పాటు అందరి కోసం అన్నీ చేసి మనల్ని మనం పట్టించుకోవాలి కదా సో అందుకు కూడా నేను కాస్త టైం కేటాయిస్తాను ఫీడింగ్ వల్ల నాకు చాలా హెయిర్ ఫాల్ జరుగుతుంది సో
హెయిర్ ఫాల్ జరుగుతుంది ఇది కామనే అని చెప్పి వదిలేయకుండా ఇలా కాస్త రివర్స్ కోమింగ్ చేయడం, హెయిర్కి ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసుకోవడం అండ్ ఫుడ్ ఇంటేక్ విషయంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, ఇలా ఏదో ఒక విధంగా నేను కాస్త కేర్ తీసుకుంటాను. హెయిర్ ఫాల్ అవుతుంది కదా అని చెప్పి మాత్రం వదిలేయలేను. అండ్ దీంతో పాటు మనం స్ట్రెస్ ఫీల్ అయినా ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నప్పుడు మన ఫేస్ మీద వ్రింకిల్స్ వచ్చేసి ఓల్డ్ ఏజ్ లాగా కనిపిస్తూ ఉంటాము. సో అలాంటివి రాకుండా ముందు జాగ్రత్తగానే నేను డైలీ ఒక మినిమం 2 to 5 minutes అయినా ఫేస్ యోగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తాను, లేదా ఫేస్ మసాజ్ అయినా చేసుకుంటాను. ఇలా సెల్ఫ్ కేర్ రొటీన్ అయిపోయిన తర్వాత ఇందాక పాప ఏడుస్తున్నప్పుడు ఆ తోమే అంట్లు అలా వదిలేసి వెళ్ళా కదా, ఇప్పుడు మళ్ళీ వీలు పడింది వచ్చి అవి క్లీన్ చేసి నేను స్నానం చేసి ఇంకా బాబుకి అన్నం తినిపించేస్తాను. సో ఇలా అంటే కొన్ని పనులు వెనక ముందు అవుతూ ఉంటాయి. రోజు ఇలాగే జరుగుతుందని కాదు, పాప ఎప్పుడు ఏడుస్తుంది ఎప్పుడు మంచిగా ఉంటుంది తెలియదు కాబట్టి తనను చూసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటాను. కొన్నిసార్లు చాలా వరకు తనని ఎత్తుకొని చేసే పనులు కూడా ఉంటాయి. ఇల్లు ఊడవడం, వంట చేయడం లాంటివి చాలా వరకు తనని ఎత్తుకొనే చేస్తాను. స్నానానికి వెళ్దామని బయలుదేరేసరికి మా బాబు నాకు అన్నం పెట్టు అని అడిగాడు. వాడు అన్నం అడిగేసరికి తెగ పొంగిపోయి అన్నం పెట్టించి నేను స్నానానికి వెళ్ళొచ్చేలోపు వాడు చేసిన ఘనకార్యం చూడండి. ఇలా అన్నంలో వాటర్ పోసి చక్కగా ఆడుకుంటూ ఫ్లోర్ అంతా తడిపేశాడు. ఇప్పుడు ఇదో పెద్ద పని అనమాట నాకు, ఇదంతా క్లీన్ చేసుకోవాలి, తర్వాత వాడికి భోజనం తినిపించాలి. చాలామంది ఫోన్లు టీవీలు పెట్టి పిల్లలకి లంచ్ అయినా ఏదైనా ఫీడ్ చేస్తుంటారు. నాకు మాత్రం అస్సలు అలా ఇష్టం ఉండదు. స్క్రీన్ ముందు పెట్టి వాళ్ళకి తినిపించడం, అసలు తినిపించకపోయినా నష్టం లేదనే ఫీలింగ్ అయితే నాది. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, బట్ నాకు మాత్రం నచ్చదని చెప్తున్నాను. ఎందుకంటే స్క్రీన్ చూస్తూ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవ్వరూ తినకూడదు. అది అసలు మన ఒంటికే మంచిది కాదు. ఎందుకంటే ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది మన మైండ్కి తెలియదు. సో క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకుంటున్నామా తక్కువ తీసుకుంటున్నామా అనేది అవేర్నెస్ ఉండదు. తినే ఆహారం ఏదైనా కూడా కాన్షియస్గా తినాలి అనే కాన్సెప్ట్ నేను ఫాలో అవుతాను. అండ్ నేను ప్రతి ఒక్కరికి చెప్పేది కూడా అదే. బట్ వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు, అది వాళ్ళ ఇష్టం. నేను మాత్రం మా బాబుకి ఇలాగే రోడ్డు మీద ఏది కనిపిస్తే అది చూపిస్తూ తినిపిస్తూ ఉంటాను. ఇది నా స్టైల్ అన్నమాట. వీడికి తినిపించడం అయిపోయిన తర్వాత నేను కూడా లంచ్ చేశాను. ఇప్పుడు బాబు పడుకుంటే పాప మేల్కొని ఉంది. ఇంకా నేను రెస్ట్ తీసుకునే టైం ఎక్కడ దొరుకుతుంది కదా. కానీ మళ్ళీ ఎలాగలాగా పాపని కాసేపు చూసుకొని దాంతో ఆడుకొని దాన్ని కూడా చిన్నగా పడుకోబెడతాను. ఇద్దరిని మ్యాక్సిమం ఒకటే టైంలో పడుకోబెట్టడానికి ట్రై చేస్తాను. ఆఫ్టర్నూన్ వాళ్ళిద్దరూ పడుకున్న తర్వాత ఇంకా నేను ఫోన్లో అప్డేట్స్ చూసుకోవడం, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుండడం, లేదా యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ ఎడిట్ చేసుకోవడం లాంటి పనులు చూసుకుంటాను. ఈలోపు ఈవినింగ్ అటు ఇటు 5 అలా అవుతుంది. మళ్ళీ వాళ్ళని తీసుకొని కిందికి వెళ్ళి వాడితో కాసేపు బయట టైం స్పెండ్ చేయిస్తాను అన్నమాట. బాబుని ఆడిపించడానికి కిందికి తీసుకెళ్లే కంటే ముందు వాడికి కొన్ని పాలు పోసి లేదా ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా తినిపించి ఒకసారి హౌస్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఎక్కడివక్కడ సర్దేసి కిందికి వెళ్తాము. ఎందుకంటే మళ్ళీ రాగానే చిరాగ్గా అనిపించకుండా ఉండడానికి వెళ్ళే ముందే అన్ని పనులు చేసుకుంటాను. అండ్ అలాగే కిందికి వెళ్తే కాస్త ఆంటీ వాళ్ళతోనూ అండ్ నైబర్స్తో మాట్లాడుతూ ఉంటే నాకు కూడా రిలీఫ్గా అనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా మేము డైలీ కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తాము. అండ్ పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, అందరితో ఆడుకుంటారు. నీ సైకిల్ ఎట్లా రావాలి? పైన వేసారా? స్లో స్లో. లేపు నిదానంగా, ఏం కాదులే, నీకే తీసుకోవడం రావాలి, అందుకే రైట్ సైడ్ ఉండు అని చెప్తా. డిషూమ్ డిషూమ్ డిషూమ్. అవా circle, standing line, sleeping line, circle, lion. Lion ఎట్లాంటిది? ఎట్లాంటిది? లైన్ ఎట్లాంటిది?
టైగర్ ఏమంటారు? సరస్వతి సరస్వతి నమస్తుభ్యం చెప్పు. సరస్వతి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. చెప్పు. కరాగ్రే చెప్పమ్మా. అబ్బా. కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే. ఎవరంటే కరాగ్రే లక్ష్మి. కరాగ్రే వసతే లక్ష్మి. ఇక్కడ ఎవరుంటారు? లక్ష్మీదేవి. కరమధ్యే సరస్వతి. చేతి మధ్యలో ఎవరుంటారు? సరస్వతీదేవి. సరస్వతీదేవి ఎవరంటే ఫ్యాన్ ఆఫ్ చేసానా? నువ్వు శ్లోకం చెప్తే అందరికి వినిపించాలి కదా, అందుకే. సరస్వతి అంటే ఎవరు? చదువుల తల్లి. నువ్వు ఇట్లా ఏ బి మంచిగా రాయాలంటే ఎవరు అనుగ్రహించాలి? సరస్వతి. కరమూలేతు గోవిందం. గోవిందుడు ఎవరు? ఇక్కడ ఎవరుంటారు? కరమూలేతు గోవిందం అంటాడు. ప్రభాతే కర దర్శనం. అందరూ మన చేతిలో కనిపిస్తారు, అందుకే లేవంగానే ఏం చెప్పుకోవాలి? కరాగ్రే చెప్పాలి. దేవుడికి నువ్వేమని దండం పెడతావు? ఎవరు? అందరికి అన్నం దొరకాలని నన్ను పెట్టుకుంటువా? మా చెల్లి తొందరగా పెద్దగా అవ్వాలని దండం పెట్టవా? ఇంకో శ్లోకం చెప్పు. భూమాతకి ఏమని చేయాలి? చెప్పమ్మా, నీకు వచ్చు కదా. సముద్రవసిని దేవి పర్వతస్థల మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే. అది ఎప్పుడు చెప్పాలి? సాయంత్రం కాదు, పొద్దున్నే లెగిచి బెడ్ మించి కాళ్ళు కింద పెట్టేటప్పుడు చెప్పుకుంటాం కదా, అట్లా. సరస్వతి నమస్తుభ్యం ఎప్పుడు చెప్తావు? సాయంత్రం. వక్రతుండ మహాకాయ. సరే, చిటి చిలుకమ్మ చెప్పు. నాకు రాదు. ఓ నువ్వు చెప్పు చెల్లికి. చెప్పాలి, చెప్తే వింటది, నవ్వుతుంది. అన్ని కలపొద్దు, ఓం ఒక్కటి చెప్పు. ఓం ఒక్కటే. ఇలా భవన్కి ఈవినింగ్ టైంలో కాస్త శ్లోకాలు రిపీట్ చేయించడం అండ్ అలాగే స్ట్రోక్స్ ట్రేస్ చేయించడం వంటి పనులు చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం 1 అవర్ ఆర్ 2 అవర్స్ వాటితో స్పెండ్ చేయడానికే ట్రై చేస్తాను. బట్ వాడి కాన్సన్ట్రేషన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది టైం స్పెండింగ్ అనేది. అండ్ పాపకు కూడా ఓం చాంటింగ్ వినిపిస్తూ ఉంటాము, భవన్తో చేపిస్తూ ఉంటాను. సో మేమిద్దరం ఓం చాంటింగ్ చేస్తూ ఉంటే పాప బాగా ఎంజాయ్ చేస్తుంది. నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను ఆ విషయం. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్కి కావాల్సిన వంట ఏదైనా ఉంటే చేసి నెక్స్ట్ భవన్కి తినిపించేస్తాను. వాడు తినాలి అంటే వాడు అక్కడి నుంచి కదలలేని ప్లేసెస్ అయితేనే కరెక్ట్. అందుకే ఇలా విండోస్ మీద గోడల మీద కూర్చోబెట్టి తినిపిస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ పిల్లలిద్దరికీ స్నానం పోసేసి నేను కూడా భోజనం చేసేస్తాను. హాలు మళ్ళీ కిచెన్ ఏరియా అంతా కూడా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అన్నీ సర్దుకొని పని చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఏ రోజుది ఆ రోజే సర్దేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఈజీగా ఉండేలా చూసుకుంటాను. ఇలా నైట్ అంతా ఒకసారి హౌస్ క్లీన్ చేసుకొని పెట్టుకోవడం లేదా కిచెన్ వరకు క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అంటే, లేదా మనం ఎక్కడిదక్కడ వదిలేసామంటే నెక్స్ట్ డే మార్నింగ్ లెగగానే మెస్సీ అంతా చూసి మనకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అసలు ఎంతో బర్డెన్గా ఫీల్ అవుతాము. సో అలా జరగకుండా ఉండాలి అంటే ఏ రోజు ఆ రోజే నైట్కి
కంప్లీట్గా ఫినిష్ చేసుకొని పడుకుంటేనే హ్యాపీగా నిద్రపోతాము అండ్ నెక్స్ట్ డే కూడా ఈజీగా ఉంటుంది వర్క్ అంతా. ఏం వండుతున్నావు భవన్? చికెనా? ఎవరి కోసం? అబ్బా నేను తిననుగా ఈరోజు. తిననమ్మా. నువ్వు రోజు మొత్తంలో గిన్నెలతో ఆడకుండా ఉండలేవు కదా, ఎందుకట్లా? ధృతమ్మా, నా పని అయిపోయిందని లేస్తున్నావా? సో ఇలా పని అంతా కంప్లీట్ అయ్యేసరికి 10 or 10:30 అలా అవుతుంది. ఇంకేమంటే ఇద్దరు పిల్లల్ని పడుకోబెట్టి ఈ వాడిపోయిన మొహంతో మీకు గుడ్ నైట్ చెప్పేస్తున్నాను. బాయ్. మీరు మీ డేని ఎలా మేనేజ్ చేస్తారు అండ్ నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.